వేములవాడలో ఉన్నాం. ఇక్కడ ఆల్రెడీ పొద్దున 5 గంటల నుంచే ప్రత్యేక పూజలు స్టార్ట్ అయిపోయి, అయితే చాలా భద్రతకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, లేదంటే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారో మనతో పాటు మాట్లాడడానికి ఎస్పీ గారు విశ్వజిత్ గారు ఉన్నారు. హలో సార్, ఇవాళ డే ఎలా స్టార్ట్ అయింది? అన్ని మీరు అనుకున్నట్టుగానే ప్లాన్ ప్రకారమే సాగుతున్నాయా మొత్తం? ఎస్ మేడం, మా డే ఈరోజు స్టార్ట్ అవ్వలేదు, నిన్న మధ్యాహ్నమే స్టార్ట్ అయింది. సో మీకు తెలిసినట్టే ఈ 2017 మహాశివరాత్రి వేములవాడ జాతర కోసం మేము వీ హ్యావ్ మేడ్ వెరీ ఎలాబొరేట్ అరేంజ్మెంట్స్. అన్ని అరేంజ్మెంట్స్, బందోబస్త్ స్కీమ్, వీ హ్యావ్ మేడ్ ఆల్ ది పాసిబుల్ కంటింజెన్సీస్ కూడా ప్రిపేర్ అయి ఉన్నాము. నిన్న సాయంత్రం నుంచే భక్తుల తాకిడి అనేది ఇక్కడ పెరగడం జరిగింది. అయితే ఈసారి ప్రత్యేకత ఏంటంటే, రాజన్న క్షేత్రం పేరు మీద జిల్లా ఏర్పడిన తర్వాత మొదటి శివరాత్రి వేడుకలు ఇవి. దీనికోసం జనాలు కూడా పోటెత్తి వచ్చారు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ ఫుట్ ఫాల్ ఆఫ్ నో లెస్ దెన్ 3 lakhs ఓవర్ హియర్. ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ ఓన్లీ బిట్వీన్ 1 or 1.5 lakh. సో డబుల్ అయింది ఈసారి ఫుట్ ఫాల్ కూడా మనకి. దీని పరంగా కూడా మేము ట్రాఫిక్ పరంగా కానివ్వండి, పార్కింగ్ కానివ్వండి, క్యూ లైన్ కానివ్వండి, క్రౌడ్ మేనేజ్మెంట్ కానివ్వండి, సెక్యూరిటీ మెజర్స్ కానివ్వండి, ఇలా ప్రతి అంశం మీద దృష్టి పెట్టి ఆల్మోస్ట్ 1 month ముందు నుంచి వీ హ్యావ్ మేడ్ ఆల్ ది అరేంజ్మెంట్స్ అండ్ వీ హ్యావ్ టు సే దట్ దే హ్యావ్ ఈల్డెడ్ రిజల్ట్స్. మాకు రిజల్ట్స్ అనేది క్లియర్ గా కనబడుతున్నాయి. ప్రతిసారి ఇక్కడికి వచ్చే భక్తులు 6 గంటలు 7 గంటలు క్యూ లైన్లలో వేచి ఉండి ఇబ్బందులు పడి తర్వాత దర్శనం అనేది జరిగేది. ఈసారి ఇన్ లెస్ దెన్ 1.5 hour లోపలే ఒక జనరల్ లైన్ లో వస్తున్న భక్తుడికి దర్శనం జరిగి బయటకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈసారి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా కలెక్టర్ గారు హీ హాస్ మేడ్ వెరీ గుడ్ అరేంజ్మెంట్స్ ఇన్ ది గైడెన్స్ ఆఫ్ మినిస్టర్ గారు. కళావేదిక అని ఒకటి పెట్టేసి లాట్ ఆఫ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ హావ్ బీన్ హెల్డ్. గుడి చెరువు పూడి చేయడం వల్ల మాకు చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్ దొరికింది. సో లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆర్ కాంట్రిబ్యూటెడ్ అండ్ యాజ్ ఫార్ యాజ్ ఐ కెన్ సీ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ వెరీ వెల్. ఏ శాఖల పరంగా కమ్యూనికేట్ చేస్తూ కోఆర్డినేట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు? అన్ని శాఖలు కూడా కోఆర్డినేషన్ తోనే ఉన్నాయి మేడం. మెయిన్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ హియర్ విల్ బి రెవెన్యూ, పోలీస్ అండ్ ది టెంపుల్ అథారిటీస్. అంతేకాకుండా మీరు చూసినట్టయితే ఇంత క్లీన్ గా రాజన్న క్షేత్రం ఎప్పుడూ లేదు. సో ఐ షుడ్ సే ద శానిటేషన్ డిపార్ట్మెంట్ ఆల్సో డూయింగ్ అ గుడ్ జాబ్. అండ్ వృద్ధుల కోసము, ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళ కోసము ట్రాన్స్పోర్ట్ నుంచి దే హావ్ పుట్ అప్ స్పెషల్ షటిల్ బస్సెస్. అండ్ ఆర్టీసీ వాళ్ళు కూడా వాళ్ళ పరంగా కొత్త బస్సులు వేయడం జరిగింది, ఇక్కడికి స్పెషల్ బస్సెస్ వేయడం జరిగింది. సో ఐ షుడ్ సే దట్ దిస్ ఇస్ అ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ అండ్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ హావ్ డన్ దేర్ పార్ట్ టు మేక్ దిస్ అ సక్సెస్. మహిళలకు గానీ, వృద్ధులకు గానీ, వికలాంగులు ఎవరైనా వస్తే వాళ్ళకి ఎలాంటి అరేంజ్మెంట్స్ చేశారు? వివిఐపి ప్రోటోకాల్ ఉన్న వాళ్ళకి ఎటువంటి అరేంజ్మెంట్స్ ఉన్నాయో సేమ్ అదే గేట్ నుంచి అదే విధంగా వికలాంగులు ఎవరైనా వచ్చినా, హ్యాండిక్యాప్ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళని కూడా అదే ట్రీట్మెంట్ ఇచ్చి తీసుకెళ్లడం అనేది డిసైడ్ చేశాం ఈసారి మేము. అదే పరంగా మేము ఎవరు వచ్చినా హ్యాండిక్యాప్ పీపుల్ వాళ్ళతో పాటు ఒక అటెండర్ ని వివిఐపి మార్గం నుంచే పంపిస్తున్నాము. అంతేకాకుండా ఈ రాజన్న క్షేత్రంలో చాలా ఎంట్రీస్, చాలా ఎగ్జిట్స్ ఉండేవి మేడం. ఆల్మోస్ట్ 6-7 ఎంట్రీస్ ఉండేవి. సో వీ హ్యావ్ క్లోజ్ డౌన్ ఆల్ దీస్ ఎంట్రీస్. రైట్ నౌ దెర్ ఆర్ ఓన్లీ 2 ఎంట్రీస్. వన్ ఇస్ ది విఐపి ఎంట్రీ విచ్ ఇస్ ద పాస్ హోల్డర్. దేవాదాయ శాఖ వాళ్ళు ఏదైతే పాస్ ఇచ్చారో ఆ పాస్ ఎంట్రీ అండ్ ది జనరల్ ఎంట్రీ. అంతకు మించి ఇంకా ఏ ఎంట్రీస్ లేవండి. దానివల్లే మేము ఈ క్యూ లైన్ కూడా ఫాస్ట్ గా మూవ్ చేయగలుగుతున్నాం. ఎన్ని సీసీ కెమెరాస్ ఏర్పాటు చేశారు, అలాగే దానికోసం స్పెషల్ గా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారని చెప్తున్నారు. ఎంతమంది సిబ్బంది అక్కడ వర్క్ చేస్తున్నారు? ఇమీడియట్ గా ఏదైనా జరిగినప్పుడు ఎంతసేపట్లో మీ దగ్గర ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది? ఇక్కడ పర్మనెంట్ గా చూసుకుంటే ఒక 100 to 150 సీసీ కెమెరాస్ ఉన్నాయి మేడం. అంతేకాకుండా జాతర కోసం స్పెషల్ గా ఇంకొక 150 కెమెరాస్ పెట్టడం జరిగింది. సో ఆల్ దీస్ సీసీటీవీ కెమెరాస్, 300 సీసీటీవీ కెమెరాస్ ఆర్ లింక్ టు సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్. ఇక్కడే ఉంది, అది జస్ట్ 50 meters అహెడ్ ద సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఇస్ దేర్. అండ్ వీ హ్యావ్ పుట్ ఆల్మోస్ట్ 20 members దేర్ టు మానిటర్ ద సిచ్యువేషన్ ఓన్లీ, ఫర్ సర్వేలెన్స్ ఓన్లీ. అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఆల్ ది సీనియర్ ఆఫీసర్స్ ఆర్ ఆల్సో స్టేయింగ్ హియర్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. సో ఏదైనా జరిగితే ఇక్కడికి రావడానికి మాకు ఒక 10 seconds కంటే ఎక్కువ పట్టదు, ఎందుకంటే నేను కూడా ఇక్కడే ఉంటున్నాను కాబట్టి. సో వీ షుడ్ సే దట్ వీఆర్ వెరీ మచ్ అవైలబుల్ అట్ హ్యాండ్. సో మొత్తం మీద అది ఎస్పీ గారు చెప్తున్నట్టు కూడా అడుగడుగునా కూడా నిఘా కావచ్చు, లేదంటే భక్తులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే రాత్రి వరకు కూడా 2 lakhs వరకు భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని కూడా చెప్తున్నారు. విత్ కెమెరా పర్సన్ బాలుతో సౌమ్య, V6 న్యూస్, వేములవాడ.